సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈ రోజు 480వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ఈ కార్యక్రమాన్ని మనం ముందుగా ఆధ్యాత్మికము, ధార్మికము ఈ రెండింటి యొక్క స్పష్టమైనటువంటి అండర్స్టాండింగ్ ఇప్పటికే మనం చాలా స్పష్టంగా తెలుసుకున్నాం. మరొక భేదాన్ని మీ ముందు ఉంచుతాను. మనం మామూలుగా రామరాజ్యం అన్న పదం వాడతాం. రామరాజ్యం అంటే ఏమిటి? రామరాజ్యము కావాలి, స్థాపన కాబడాలి అని మన బాపూజీ మహాత్మా గాంధీ గారు కలలు కన్నారు రామరాజ్యం. కానీ రామరాజ్యం ఏ విధంగా స్థాపించబడుతుంది అనేది ఎవరికి తెలియదండి. ధార్మికంలో మనకు తెలియదు, ఆధ్యాత్మికంలో మనకు తెలుస్తుంది. సత్య త్రేతాయుగాలో ఉన్నటువంటి ఆ యొక్క స్థితిని రామరాజ్యం అంటారు. ఆ రెండిటి యొక్క యుగాలని రామరాజ్యం అంటారు. ద్వాపర కలియుగాలని రావణ రాజ్యం అంటారు. ఈ రామరాజ్యము అంటే ఇక్కడ దశరథ రాముడు కాదు, త్రేతాయుగం యొక్క రాముడు గురించి కాదు. మనోభిరాముడు, హృదయాభిరాముడు, ఆ భగవంతుడు, నిరాకారుడు, ఈశ్వరుడు, వారిని కూడా రాముడు అంటారు. సో ఆ విధంగా రామరాజ్యం అంటే కేవలం పేరులో రామరాజ్యం కాదండి. అర్థమైందండి? పేరులో రామరాజ్యం ఉంది అంటే కాదు కదా. అక్కడ అటువంటి గుణాలు, దివ్య గుణాలు, దివ్య సంస్కారాలు, దివ్య శక్తులు ఏదైతే భగవంతుడు మనకి ఈ యొక్క రాజయోగ ప్రక్రియ ద్వారా మన సంస్కారాలని మారుస్తున్నాడో, ఆ సంస్కారాలు హయ్యెస్ట్ స్టేట్కి వెళితే దాన్ని ఏమంటారండి? రామరాజ్యం అంటారు. అందరూ కూడా సఖ్యంగా ఉంటారు, ఆత్మీయులుగా ఉంటారు, ఆత్మ బంధువులుగా ఉంటారు. అర్థమైందండి? యథా రాజా తథా ప్రజలాగా ఉంటారు. ఎక్కడ పరస్పరము ఈ గొడవలు, మనస్పర్ధలు ఉండవు. చక్కటి ఎందుకనే ఆ విధంగా అంది. అందుకనే స్వర్గం అన్నారు. స్వర్గం అంటే ఏంటి? స్వరకము అంటే అందరూ ఒకే రకంగా, ఒకే రకమైన మనస్తత్వాలతో ఉంటారు. అర్థమైందండి? సత్య త్రేతాయుగాల్ని బ్రహ్మ పగలు, స్వర్గము, ప్యారడైజ్, జన్నత్, మీరు ఏదైనా వైకుంఠము ఇలా అంటారు కదా. దాన్నే గీతలో సత్య త్రేతాయుగాల్ని ఉత్తమ లోకాలు అంటాడు. తర్వాత ద్వాపర కలియుగాల్ని ఈ విధంగా, అక్కడి నుంచి దైహిక భ్రాంతి స్టార్ట్ అవుతుంది. సత్య త్రేతాయుగాల్లో 100% వాళ్ళు ఆత్మచింతనలో ఉంటారు, ఆత్మ యొక్క అనుభూతిలో ఉంటారు. ఆత్మ యొక్క అనుభూతిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఆత్మలో భగవంతుడు మన ఆత్మలో నిక్షిప్తము చేసినటువంటి దివ్య గుణాల యొక్క అనుభూతి జరుగుతుంది. అందరిలో అలాగే ఉంటుంది కాబట్టి ఎక్కడ గొడవలు కానీ ఇప్పుడు కలియుగంలో మనం చూస్తున్నటువంటి విధంగా ఉండదన్నమాట. అర్థమైంది? అది రామరాజ్యము. రావణ రాజ్యం అంటే ఏంటి? విషయ వికారాలతో కూడుకున్న రాజ్యము, ఇంద్రియ సుఖాల కోసమే జీవితాన్ని పణంగా పెట్టినటువంటి రాజ్యము. 100% నేను దేహము అంటే దేహాభిమానము. సత్య త్రేతాయుగాల్లో ఆత్మాభిమానము, ఇక్కడ దేహాభిమానము. అర్థమైంది? ఎప్పుడైతే దేహాభిమానంలోకి వస్తామో దేహ అహంకారం అంటాం. నేను చాలా గొప్పవాడిని. అర్థమైందండి? ఈ జీవో అంటారు కదా, ఈగో. అర్థమైందండి? దేహాభిమానము, ఈ అహంకారం, విషయ వికారాలు సహజంగానే అది న్యాచురల్ అవుతుందన్నమాట. ఇప్పుడు విషయ వికార, కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలు, ఈ పచ్చి వికారాలు ఇవన్నీ కూడా శాస్త్రాలు చెప్పినప్పటికీ కూడా ఇది ఆచరణీయం కాదండి. ఎక్కడ కుదురుతుందండి? కోపం చేస్తేనే నాకు పనులు అవుతున్నాయి, కామ వికారం ద్వారా సృష్టి జరుగుతుంది. లోభం అనేది ఏంటి? న్యాచురల్ ప్రాసెస్. అది నేను ధనము ఆ విధంగా సంపాదించుకుంటున్నాను, దాన్ని లోభం ఎలాగంటారు? మోహం అంటే అటాచ్మెంట్ ఎక్కడవుతుంది? నేను భార్యా పిల్లల్ని పోషించుకోవాలి కదా. అహంకారం, ఇవన్నీ న్యాచురల్ అనేస్తారనమాట. ఈ యొక్క రావణ రాజ్యంలో అది రావణుడి యొక్క సంస్కారాలన్నీ కూడా అది దేహాభిమానాలు ఉన్న వాళ్ళకి వచ్చేస్తాయి కాబట్టి అది న్యాచురల్ అయిపోతుంది. ధార్మికంలో మనకు ఏదో పలుకుతాం, చర్చ చేసుకుంటాం, రావణ రాజ్యం కావాలి, రావణ రాజ్యం పోవాలి, రామరాజ్యం రావాలి అని నినాదాలు తీస్తాం. ఈ విధంగా పెద్ద పెద్ద వాళ్ళ మాటలు వాడుతుంటారు. కానీ ఏ విధంగా వస్తుంది అనేది మన పరమాత్మ ఈ సృష్టి మీద అవతరించి మనకు చెప్తున్నాడు. ఆధ్యాత్మిక జ్ఞానము, ఆధ్యాత్మిక విజ్ఞానము ద్వారా మాత్రమే వస్తుంది. ఇది ఈ సమయంలోనే, ఇది సంగమ సమయము.
కలియుగం యొక్క అంతిమ సమయము, సృష్టి యొక్క ఆరంభ సమయము, ఇది సంధి సమయము, ఆత్మ పరమాత్మల యొక్క కలయిక సమయము. రాజయోగ ప్రక్రియ ద్వారా ఆత్మలో పరమాత్మ గుణాలు, శక్తులు అన్నీ కూడా అక్కడ వారసత్వ రూపంలో ఆత్మలు తీసుకుంటాయి. దాని ప్రకారంగా అది రామరాజ్యంగా ఏర్పడుతుంది. అర్థమైందండి? ధార్మికం ఆధ్యాత్మికం ముఖ్యమైన విషయము. అంటే ఆధ్యాత్మిక దృష్టికోణంలో ప్రతి విషయానికి మనకి ఒక సమాధానం దొరుకుతుందండి. ఎక్కడా కూడా మనకి ఎటువంటి సంశయం ఉండదు. గమనించండి, ఎందుకంటే భగవంతుడు సత్యము, భగవంతుడి మాటలు కూడా సత్యము. అర్థమైందండి? సర్వశాస్త్రమై శిరోమణి భగవద్గీత అన్నాడు. 7వ అధ్యాయం 2వ శ్లోకం ఏం చెప్పాడు? నేను సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని చెప్తున్నాను. ఆ జ్ఞానాన్ని జీవితంలో ఏ విధంగా అనుభవం చెయ్యాలో, ఆ విజ్ఞానాన్ని, అంటే విజ్డమ్, ఇంగ్లీష్లో జ్ఞానం అంటే నాలెడ్జ్ అంటారు, ఆ విజ్ఞానాన్ని విజ్డమ్ అంటారు. ఈ రెండు కూడా నేను మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. ఈ యొక్క జ్ఞానాన్ని మన జీవితంలో ఆచరించాలి అంటాడు. ఆచరించకపోయినట్టయితే దానివల్ల ఉపయోగం లేదండి. మీకు ఉన్నది కానీ మీరు వాడుకోవటం లేదు. ₹1,00,00,000 ఉంది మీ బ్యాంక్ అకౌంట్లో, కానీ మీరు వాడుకోవటం లేదు. అప్పుడు ఏ విధంగా మీరు ఆ విధంగా దాన్ని ఎంజాయ్ చేయగలుగుతారు? మీ జీవితాన్ని ఎలివేట్ చేసుకోగలుగుతారు? అర్థమైందండి? అందువలన ఇది భగవద్గీతలో 7వ అధ్యాయం 2వ శ్లోకంలో జ్ఞానము విజ్ఞానము సంపూర్ణంగా చెప్తాను. అశేషత అంటాడు. అర్థమైందండి? జ్ఞానం తేహం సవిజ్ఞానం, జ్ఞానం తేహం సవిజ్ఞానం అశేషత. ఒకసారి మళ్ళీ చూస్తారు. ఇదం వక్ష్యామి అశేషత, జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామి అశేషత, యజ్ఞాత్వా నేహ భూయో అన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతి. అర్థమైందండి? మళ్ళీ భూయ, మరల ఇంకా ఈ లోకంలో ఇటువంటి జ్ఞానం కొరకు ఎక్కడ వెతకనవసరం లేదు, నేను సంపూర్ణ జ్ఞానం ఇస్తున్నాను అంటాడు. అర్థమైందండి? ఒక్కసారి మనము అక్కడితో ఆ విషయాన్ని ఫుల్ స్టాప్ పెట్టి మనము ఈ ఎపిసోడ్లో గత ఎపిసోడ్లో ఈశావాస్య ఉపనిషత్తు 12వ మంత్రం మనం చర్చించుకుంటున్నామండి. ఈశావాస్య ఉపనిషత్ 12వ మంత్రం. ఈ 12వ మంత్రంలో ఒక భాగం కింద, 2 భాగాల కింద నేను చేశాను. ఆ విధంగా మనం చర్చించుకున్నాం. ఆ మొదటి భాగంలో మనం ఏం చర్చించుకున్నాం, ఒక నిమిషం మాట్లాడుకొని తదుపరి ఈ 2వ భాగంలో మనము ముందుకు వెళదాం. దాని యొక్క తత్వాన్ని మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. ఏదైనా మీరు శాస్త్రం తీసుకోండి, అర్థం ఏ శాస్త్రమైన, హిందూ ధర్మ శాస్త్రాలు అనుకోండి, ఇతర ధర్మశాస్త్రాలు ఏదైనా తీసుకోండి, దాని తత్వంలోకి వెళ్ళండి. తత్వంలోకి వెళ్తే మీ జీవితం బాగుపడుతుంది. తత్వంలోకి వెళ్లకుండా ఉంటే ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అనమాట, సమాచార సేకరణ. ఈ ఫలానా గ్రంథంలో ఫలానా జ్ఞానం ఉంది, ఫలానా గ్రంథంలో ఫలానా జ్ఞానం ఉంది, ఫలానా గ్రంథంలో ఫలానా విషయం చెప్పారు. కానీ నా జీవితము ఏ విధంగా ఉపయోగపడుతుందండి? ఏ విధంగా అది ఉన్నతంగా తయారు చేసుకోవడానికి వీలవుతుంది? దాన్ని ఆచరించినప్పుడు. అందుకని గీతలో 3:21, 3:31, 9:2 ఈ 3 శ్లోకాలు నోట్ చేసుకోండి. 9:2లో ప్రత్యక్షావగమం అన్నట్టు, ప్రత్యక్షముగా జీవితంలో అనుభవం చేయవలసినటువంటి జ్ఞానం, ఇది రాజవిద్య అన్నాడు. తర్వాత యద్యద్ ఆచరతి శ్రేష్ఠ అన్నాడు 3:21. తర్వాత ఏమన్నాడు? నేను ఈ శ్రీమతాన్ని ఇచ్చాను భగవద్గీతలో ఇచ్చినటువంటి శ్రీమతాన్ని మీరు జీవితంలో ఆచరించాలి. ఏమే మతం నిత్యం అనుతిష్టంతి మానవ అన్నాడు. ఇక్కడ మానవ అంటే మళ్ళీ మనమే. అర్థమైందండి? మానవ, ఈ యొక్క మనిషి, లేకపోతే మనుష్య అంటాడు, ప్రజ అంటాడు, నర అంటాడు. అర్థమైందండి? ఇదంతా మన గురించే. మనకు జన ఈ 5 పదాలు వస్తాయి, ఒక 20-25 శ్లోకాల్లో వస్తాయి. అందువలన ఇప్పుడు మనం అర్థం చేసుకోగలిగితే ఉపనిషత్తుల సారము, భగవద్గీత సారం ఒకటే. మీరు ఏ శాస్త్రమైనా మీరు చెప్పండి, దాని యొక్క సారము భగవద్గీతతో మ్యాచ్ అవుతుంది. 100% మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ముఖ్యంగా ఎందుకు నేను 2 భాగాలుగా చెప్తున్నాను, ఒకవేళ ఇది పూర్తి అవ్వకపోతే 3వ భాగం కూడా చెప్తాను. ఇది చాలా ముఖ్యమైనటువంటి, స్వయముగా ఈశ్వరుడు, ఈశావాస్య ఉపనిషత్తు అంటే ఈశ్వరుడే డైరెక్ట్గా 18 మంత్రాలు మనకి ఇచ్చాడు. ఇది ఇందులో 12వ మంత్రం. దీని తర్వాత ఇంకో 6 మంత్రాలు ఉన్నాయి. ఆ 6 కూడా లైన్గా వరుస క్రమంలో మనం చర్చించుకోబోతున్నాం. ఇందులో ఒక్కసారి ఏమంటున్నాడంటే, 2 రకాల మనుషులు ఉన్నారంట ప్రపంచంలో. అంటే భగవంతుడిని తెలుసుకోలేనటువంటి వాళ్ళు 2 రకాలుగా భగవంతుడి కోసం ప్రయత్నం చేస్తున్నారు. అర్థమైంది? ఒకరు ఏమనుకుంటారు, ఈ ప్రకృతి పంచతత్వాలే భగవంతుడు అనుకుంటారు. రెండవది దేహదారులు ఏమన్నారు? ఆయన ఆ దేవీ దేవతలు, 33 కోట్ల దేవీ దేవతలు, ధర్మస్థాపకులు, అదేవిధంగా సాధువులు, సంతులు, ఋషులు, మునులు, ఈ మహామండలేశ్వరులు, ఈ పీఠాధిపతులు,
తర్వాత జగద్గురువులు, ఇలాంటి ఎన్నో డెసిగ్నేషన్స్ ఉంటాయండి. శ్రీ 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 శ్రీతో స్టార్ట్ అవుతుంది, అన్నీ ఉంటాయి. వీళ్ళందరూ దేహదారులే. అర్థమైందండి. అదేవిధంగా ఈ దేవి దేవతలు, ఈ దేహదారులు, ధర్మస్థాపకులు, పుణ్యాత్ములు, మహాత్ములు, వీళ్ళందరినీ కూడా భగవంతుడు అనుకోవటం. అర్థమైందండి. ఇది 2 కేటగిరీస్ అనమాట. కానీ ఈ ఈ 2 కేటగిరీస్ లో ఉన్నవాళ్ళు భగవంతుడు కాదు అని ఈ ఉపనిషత్తు మనకి స్పష్టం చేస్తోంది అనమాట. ఒక్కసారి జాగ్రత్తగా వినండి. ఒకసారి ఆ మంత్రాన్ని మరొక్కసారి చెప్పుకొని మనం ముందుకు వెళదామండి. దీని ముందు మహావాక్యం ఏంటంటే, మనిషి భగవంతుడిని వెతుకుతున్నాడు. మనిషి వర్తమాన సమాజంలో మనిషి భగవంతుడిని వెతుకుతున్నాడంట. ఏమని ప్రశ్న వేసుకున్నాడు ఆయన? దేవుడు ఎక్కడ? దేవుడు అంటే భగవంతుడు. ఇక్కడ దేవుడు అంటే దేవీ దేవతగా, దేవుడు అంటే భగవంతుడు, పరమాత్మ, నిరాకారుడు, జ్యోతిస్వరూపుడు, ఈశ్వరుడు, ఇదనమాట. భగవంతుడు ఎక్కడా? ప్రకృతిలోనా, దేవతా రూపాల్లోనా, లేదా వాటికి అతీతమైన సత్యములోనా? అర్థమైంది? వాటికి అతీతంగా. ఇక్కడ ప్రకృతి కాదు, దేవీ దేవతల రూపాల్లో కాదు, అది ఇంకా అతీతంగా ఏదైనా ఉన్నదా? భగవంతుడి యొక్క పరిచయం నాకు వెతుకుతున్నాను నేను. సో ఈ ప్రశ్నకి ఈశావాస్య ఉపనిషత్తు ఈ మంత్రము మనకి స్పష్టమైన సమాధానం ఇస్తుంది. అర్థమైందండి? చాలా శ్రద్ధగా. అందుకనే ఇది నేను 2 భాగాలుగా, అవసరమైతే 3 భాగాలుగా చేసిన ఇది సంపూర్ణంగా చెప్తాను. చాలా దీని మీద నేను 2-3 గంటలు పనిచేశాను ఇవాళ. అర్థమైందండి? ఒక్కసారి చూడండి. అంధం తమః ప్రవిశంతి ఏ అసంభూతిముపాసతే తతో భూయ ఇవతే తమో య వు సంభూత్యాం రతాః. ఇది శ్లోకం అండి. ఒకసారి ఇక్కడ ఏం చెప్తుందో జాగ్రత్తగా వినండి, శ్రద్ధగా వినండి, బుద్ధి నేత్రం తెరుచుకోండి. సత్యత ఆధారంగా జీవితాన్ని పరివర్తన చేసుకోవాలని ఒక సంకల్పం చేయండి. ఇంకా మీరు ఏమి చేయక్కర్లే. అతి త్వరలోనే మీ హృదయంలో పరమాత్మ కూర్చుంటాడు. ఇది 100% తిరుగులేని, తిరస్కరించలేని సత్యము. ఎన్నో లక్షల మంది ఈ విధంగా ఆ మార్గంలో వెళ్ళి వాళ్ళు సఫలీకృతులయ్యారు. వాళ్ళు మనుషులే కదా, అందరూ మనలాంటి వాళ్లే కదా. అందువలన మీరు దాన్ని తేలికగా తీసుకోవడానికి వీల్లేదు. ఈ ఉపనిషత్ మంత్రం ఆధ్యాత్మిక జగత్తులో 2 పొరపాట్లని బహిర్గతపరుస్తుంది. 2 పొరపాట్లు చేస్తున్నారు నైనా, 2 పొరపాట్లు చేస్తున్నారు, గమనించండి. 1, అసంభూతి ఉపాసన. ఇక్కడ సంభూతి అసంభూతి అన్నాడు కదా. సంభూతి అసంభూతి మనం చర్చించుకున్నాం. అసంభూతి అంటే ప్రకృతి, అర్థమైందండి. సంభూతి అంటే దేహదారులు. ఈ 2 కూడా కాదంటున్నాడు. 2 పొరపాట్లు బహిర్గతపరుస్తోంది. మొదటిది అసంభూతి ఉపాసన. పంచభూతాలతో కూడిన ప్రకృతి శక్తినే పరమసత్యముగా భావించడం. పరమసత్యం అంటే భగవంతుడు అనమాట, పరమాత్మ. పరమసత్యముగా భావించడం. మళ్ళీ చెబుతాను. పంచభూతాలతో కూడిన ప్రకృతి శక్తినే పరమసత్యముగా భావించడం అంటే చాలా క్లియర్గా అర్థమవుద్దండి మీకు. ఎందుకంటే నేను క్షుణ్ణంగా అర్థం చేసుకున్నప్పుడే మీ ముందు ఉంచుతున్నాను నేను. నాకే అర్థం కాకపోతే నేనేదో గజిబిజిగా చెప్పేస్తాను, మీరు గజిబిజిగా అర్థం చేసుకుంటారు. మళ్ళీ ఏదో ఈ చెవితో వింటారా, చెవితో విడిచిపెట్టేస్తారు. అర్థమైందండి? ఇది చాలా మీ జీవితాన్ని పరివర్తన చేస్తుంది. ఒక్క మంత్రాన్ని మీరు క్షుణ్ణంగా మీరు అర్థం చేసుకుంటే, సత్యత ఆధారంగా బుద్ధినేత్రాన్ని తెరుచుకొని, పంచభూతాలతో కూడిన ప్రకృతి శక్తిని పరమసత్యముగా భావించడము మొదటి రకం అన్నమాట. అసంభూతి ఉపాసన. ఉదాహరణ ఏం చెప్పాడు? ప్రకృతి, పంచతత్వాలు. పంచతత్వాలను కూడా మనం దేవత అంటాం. వాయు దేవత, అగ్ని దేవత, జల దేవత, ఈ విధంగా అంటే ఆకాశ దేవత. ఇలాగా పంచతత్వాలను, ప్రకృతి దేవతల్ని మనం పెట్టుకొని వాళ్లే భగవంతుడు. అర్థమైందండి? అదేవిధంగా శక్తి రూపాలు, కర్మకాండలు, మూఢాచారము, భౌతిక యజ్ఞాలు, ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క స్వరూపము అనుకొని మనం ఆ విధంగా నిర్ధారించుకున్నాం. దానికోసం ఇంకా అది ఆ విధంగా అర్థం చేసుకున్నాం కాబట్టి ఇంకా పరమాత్మని గుర్తించే ప్రయత్నం చేయట్లే. ఎందుకంటే నేను ఫైనల్గా తెలుసుకున్నాను అన్న భావనకు వచ్చినప్పుడు ఇంకెందుకు ప్రయత్నం చేస్తాను చెప్పండి? అక్కడ అన్నమాట అజ్ఞానం అంటాడు భగవంతుడు. అర్థమైందండి? సో ఇక్కడ దీన్ని ఏమన్నాడు? భౌతిక ఇవన్నీ ఇదేమన్నాడు? అంధం తమహ అనే పదాలు ఉన్నాయి. అంటే చీకటిలో ఉన్నాడు. చీకటి అంటే అజ్ఞాన అంధకారములో ఉన్నాడని చెప్తున్నాడు. ఈ ఉపనిషత్తు ఈశావాస్య మహామంత్రం 12, కొన్ని రిసెన్షన్స్ లో 13 కింద కూడా చూపించారు. అందువలన అది మీరు గమనించుకోండి. ఇది 12. అర్థమైందండి? అంధం తమహ, చీకటిలో ఉన్నాడు. చీకటి అంటే మామూలు చీకటి కాదు, అజ్ఞాన అంధకారంలో ఉన్నాడు. దీని ఫలితం ఏంటి? ఇందులో ఆత్మ మరియు పరమాత్మ జ్ఞానము లేదు.
ఎందుకు ఇది కరెక్ట్ కాదు, ఎందుకు చీకట్లో ఉన్నావు, ఎందుకు వెలుగులోకి రావట్లేదు అంటే ఆత్మ పరిచయము, ఆత్మల తండ్రి అయిన పరమాత్మ పరిచయము ఇందులో లేదు. నువ్వు మామూలుగా వాయుదేవత, అగ్నిదేవత, జలదేవత పూజ చేస్తుంటే అందులో ఆత్మ పరిచయం, పరమాత్మ పరిచయం లేదు కదా అంటున్నాడు. అర్థమైందండి? లేదు. రెండవది సంభూతి ఉపాసన. ఇందాకేమనుకున్నాం? అసంభూతి ఉపాసన చెప్పుకున్నాం. సంభూతి ఉపాసన అంటే ఏంటి? సృష్టి రూపాలనే పరమ సత్యముగా భావించడం. ఈ సృష్టిలో ఏవైతే దైహికంగా రూపాలు కనబడుతున్నాయో, ఈ భౌతిక చర్మచక్షువుల ద్వారా మనం చూస్తున్నామో, చెప్పాను కదా 33 కోట్ల దేవీ దేవతలు కూడా మనలాంటి శరీరమే ఉన్నది, కానీ వాళ్ళలో దైవీ సంస్కారాలు ఉన్నాయి, దివ్య గుణాలు ఉన్నాయి. అర్థమైందండి? దాని ద్వారా వారి యొక్క దైవీ స్వరూపంగా దేవీ దేవతలుగా వాళ్ళు సత్య త్రేతాయుగాల్లో వాళ్ళక్కడ శ్రేష్టమైనటువంటి జన్మలు తీసుకున్నటువంటి వాళ్ళని దేవీ దేవతలు అంటారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఆ దేవీ దేవతలనే భగవంతుడు అనేస్తున్నాం. అర్థమైందండి? అక్కడ దేవీ దేవతల్ని మరి పరమాత్మ అనేస్తున్నాం. అది కరెక్ట్ కాదు అంటున్నాడు అనమాట. ఈ ఉపనిషత్తు మనకు అది చెప్తుంది. సృష్టి రూపాలనే పరమసత్యముగా భావించడం. ఉదాహరణ, దేవతలనే పరమాత్మ అనుకోవడం. దేవతలనండి, ధర్మస్థాపకులనండి, ఇతరత్ర మీరు పుణ్యాత్మలు, మహాత్మలు, సాధువులు, సంతులు, వర్తమానంలో మనం చూస్తున్నాము. భగవాన్ అనేటువంటి టైటిల్ కొంతమంది మనుషుల పేర్ల ముందు కూడా పెట్టడం జరిగింది. ఇది ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తుందంటే భగవద్గీత సారమైనటువంటి ఈశావాసి ఉపనిషత్ 12వ మంత్రం ఏం చెప్తుందంటే అది ఖండిస్తోంది. అవతారాన్నే సర్వోన్నతుడు అనుకోవటం. ఇప్పుడు అవతారాలు కూడా దైహికంగానే అవతారాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా అది కూడా పరమాత్మగా భావించడం. సర్వోన్నతుడు వారే భగవంతుడు అనుకోవటం. మూడవది మానవ గురువులు. చూసారా? ఒకటేమో దేవతలు, తర్వాత అవతారాలు, మూడవది మానవ గురువులు. అంటే మనిషి రూపంలో ఉన్న మన గురువులు గౌరవించండి, తప్పు లేదు. గౌరవించడం వరకు తప్పు లేదు, కానీ వారే భగవంతుడు అనుకోవడం తప్పు. అర్థమైందండి? భగవంతుడు అనుకోవడం తప్పు. అందుకే మానవ గురువులనే భగవంతుడిగా భావించి ఆరాధించటం. ఈ ప్రమాదం ఎందుకు అంటున్నాడు? దీనిలో ఎందుకు ప్రమాదం అంటే ప్రమాదం ఉందంటే, ఈ విధంగా భావించడంలో ప్రమాదం ఉందంటే ఏమిటా ప్రమాదం? ఒక్కసారి చూడండి. భక్తి ఉన్నది, శ్రద్ధ ఉన్నది, కానీ పరబ్రహ్మ జ్ఞానము లేదు, పరమాత్మ జ్ఞానము లేదు. భక్తి ఉంది, శ్రద్ధ ఉంది, భక్తి శ్రద్ధలు అంటాం కదా, కానీ పరబ్రహ్మ జ్ఞానము లేదు. భగవంతుణ్ణి పొందాను అన్న భావనలో ఉన్నందువలన చూసారా, అక్కడ ఏమన్నారు? అసంభూతి ఉపాసనకి ఈ ఉపాసనకి ఒక గంభీరమైన తేడా ఉంది. అసంభూతి ఉపాసనలో మనిషిని భగవంతుడిగా నిర్ధారించలేదు, తత్వాలను పెట్టుకున్నారు వాళ్ళు. ఇక్కడ మనుషుల్ని, అంటే మనుషు రూపంలో ఉన్నటువంటి 2 భౌతిక చర్మ చక్షువులతో మనం చూడగలిగేటువంటి స్వరూపాలని మనం భగవంతుడిగా నిర్ధారించుకున్నాం. అందుకని ఇక్కడ మంచి పాయింట్ ఉంది, గమనించండి జాగ్రత్తగా. భక్తి ఉంది, శ్రద్ధ ఉంది, కానీ పరబ్రహ్మ జ్ఞానము లేదు. భగవంతుడిని పొందాను అన్న భావనలో ఉన్నందువలన భగవంతుడిని పొందడం కొరకు ఎటువంటి ప్రయత్నము చేయరు. ఇప్పుడు ఫలానా దేవీ దేవతా స్వరూప ఆంజనేయ స్వామి నాకు భగవంతుడు అయిపోయింది, ఇంకా నేనే ప్రయత్నం చేయను, ఈ శరీరాన్ని అలాగే చాలించేస్తాను, అయిపోయింది కదండి. అనుకున్నాను, నేను నమ్ముకున్నాను, నాకు ఏ సిద్ధాంతం అక్కర్లేదు, సత్యత అక్కర్లేదు, బుద్ధినేత్రం తెరవక్కర్లేదు, ఈ విధంగా నాకు అనుకున్నవన్నీ జరుగుతున్నాయి, కాబట్టి నేను ప్రొసీడ్ అయిపోతాను, ఇంకెటువంటి ప్రయత్నం చేయను. ఎటువంటి ప్రయత్నం ఏదైనా ప్రయత్నం అంటూ చేయగలిగితే ఆ ప్రకృతిని భగవంతుడు అనుకునే వాళ్ళు చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఒక దేహధారిని భగవంతుడు అనుకోవడం లేదు. వాళ్ళకి ఎక్కడైనా చిన్న మార్పు కలిగితే వాడు రావచ్చు. అందుకనే ప్రకృతిని భగవంతుడు అనుకోవటం ఏమిటంటే అంధకారం అన్నాడు, నువ్వు అంధకారంలో ఉన్నావన్నాడు. ఇక్కడేమంటున్నాడు? దేవీ దేవతలనే భగవంతుడు, లేక దేహధారులనే భగవంతుడు, మానవ గురువులనే భగవంతుడు, అవతారాలనే భగవంతుడు అనుకుంటే ఏమంటున్నాడు ఇక్కడ? ఏమంటున్నాడు? ఎటువంటి ప్రయత్నం చేయరు కాబట్టి అందుకే భూయః తమః అన్నాడు. అర్థమైందండి? భూయః తమః. అక్కడ అంధం తమః అన్నాడు, ఇక్కడ భూయః తమః అన్నాడు. భూయః తమః అంటే ఇంకా లోతైన అజ్ఞానం అంట, ఇంకా చీకట్లో ఉన్నాడు. అక్కడ ప్రకృతి భగవంతుడు అనుకునేవాడు చీకట్లో ఉన్నాడు, ఈ దేవతలే భగవంతుడు అనుకునేవారు, లేకపోతే మానవ రూపంలో ఉన్నటువంటి వాళ్ళే భగవంతుడు అనుకునేవారు ఇంకా చీకట్లో ఉన్నారంట. చాలా డీప్ ఇగ్నరెన్స్ లో ఉన్నారనమాట, అజ్ఞానంధకారంలో ఉన్నారు అని ఈ ఉపనిషత్, ఈశావాసి ఉపనిషత్ మంత్రం 12 మనకు చెప్తా ఉంది. దీంట్లో ఒక్కసారి గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ మంత్రము ఇప్పుడు యాక్చువల్గానండి, ఇప్పుడు కలియుగం యొక్క అంతిమ సమయంలో పరమాత్మ సృష్టి మీద అవతరించాడు. పరమాత్మ సృష్టి మీద ఒక మానవ దేహాన్ని ఆధారం చేసుకుని వారు
ఈ విధంగా జ్ఞానం చెప్తూ ఉన్నారు. 90 సంవత్సరాలుగా ఉంది. ఇదే భగవద్గీతని మళ్ళీ ఇప్పుడు కల్పాదినందు మళ్ళీ పునః మనకి చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ విషయాన్ని కొంచెం ఆలోచించుకోగలిగితే ఈ ఉపనిషత్తు ఈశావాస్య ఉపనిషత్తు అంటే ఈశ్వరుడి చేత డైరెక్ట్ గా చెప్పబడిన ఉపనిషత్తు. అక్కడ భగవాను వాచ కూడా డైరెక్ట్ గా చెప్పబడింది. ఇక్కడ మనకి ఏం చెప్తుంది? నాయన, నేను ఒక్కనే భగవంతుణ్ణి, ఇంకెవరు భగవంతుడు కాదు. ఇది సంగమ యుగము. నేను 4వ అధ్యాయం 7, 8లో ఉంది కదా పాపులర్ శ్లోకాలు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత్ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి. అక్కడ అన్నాడు అంటే దానిలో ఏదో విశేషత ఉంటుంది కదా. నేను ఒక్కడిని సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అందుకనే ఇక్కడ ఈ యొక్క దీనికి మ్యాచ్ అవుతుందన్నమాట ఈ ఉపనిషత్ మంత్రం చెప్పింది. ఈ మంత్రం సంగమయుగ సత్యాన్ని సూచిస్తుంది. ప్రపంచమంతా ప్రకృతి పూజలో ఉంది. ప్రకృతి పూజ అనండి, ప్రకృతి ఉపాసన అనండి, అంతా ఒకటే. ప్రకృతి పూజలో ఉంది, దేవీ దేవతల పూజలో ఉంది. ప్రకృతి పూజ, దేవీ దేవతల పూజ మెజారిటీ గుర్తుపెట్టారు. ఎందుకని 7వ అధ్యాయం 3వ శ్లోకంలో కొద్ది మంది మాత్రమే నన్ను గుర్తిస్తారు. ఎందుకన్నాడు? మెజారిటీ ఈ విధంగా నిర్ధారించుకున్నారు. పరమాత్మ స్వయముగా వచ్చి ఆత్మజ్ఞానం ఇచ్చే కాలము అత్యంత అరుదైనదండి. పరమాత్మ సృష్టి మీద అవతరించి సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని చాలా చక్కగా మనకు ఈజీగా అర్థమయ్యేలాగా ఆ విధంగా ప్రతిరోజు మేము వింటాం. ఉదయము సాయంకాలం కూడా వింటాం. మళ్ళీ ఇంట్లో కూడా చదువుకుంటాం. దాంట్లో మనకు ఎన్నో యూట్యూబ్ ఛానల్స్లో కూడా మనకి అదే జ్ఞానాన్ని మనకి రకరకాల మనుషులు చెప్తుంటే కూడా వింటాం. ఎందుకంటే అది డైరెక్ట్గా పరమాత్మ మహావాక్యాలు. అది మీరు వింటేనే కానీ మీకు అర్థం కాదు. అర్థమైందండి? సో అది దానికి కొంచెం మ్యాచ్ అవుతుందన్నమాట. ఆత్మజ్ఞానం ఇచ్చే కాలం అత్యంత అరుదైనది. అది 4వ అధ్యాయం 7, 8 రాసుకునేవాళ్ళు రాసుకోవచ్చు. ఇక్కడ దీని సారాంశం ఏమిటి? ప్రకృతిని పూజించటము అజ్ఞానము అన్నాడు. ప్రకృతి భగవంతుడు కాదు. ప్రకృతి భగవంతుడి యొక్క సృష్టి. భగవంతుడు సృష్టించాడు. ఆ సృష్టినే భగవంతుడు అంటే ఎట్లాగా? సృష్టికర్త భగవంతుడు. అర్థమైందండి? అది అనమాట. అందుకని సృష్టి యొక్క ఆది మధ్యాంతాల జ్ఞాతని నేను అంటాడు 10వ అధ్యాయం 32వ శ్లోకంలో. అర్థమైందండి? ఇక్కడ అజ్ఞానం దైహిక రూపాలలోనే పరమ సత్యాన్ని పరిమితము చేయడము ఇంకా లోతైన అజ్ఞానము లోతైన అజ్ఞానం. అంటే దేహదారులని మనం భగవంతుని అనుకొని మనకి ఎటువంటి ఫిలాసఫీ సిద్ధాంతం అక్కర్లేదు, ఏ సైన్స్ అక్కర్లేదు. నలుగురు అందుకే అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళు అజ్ఞానంలో ఉన్నారు కాబట్టి ఆ అజ్ఞానమే జ్ఞానము, ఆ అజ్ఞానమే సత్యము, అదే ధర్మము అనుకుని తాను పట్టుకున్న కుందేటికి 3 కాళ్ళన్న చందమున ఆ విధంగా నడుస్తోంది ప్రపంచం. ఆత్మస్వరూపము తెలుసుకొని పరమాత్మను యథార్థముగా తెలుసుకోవడమే ఉపనిషత్తుల అస్సలు గమ్యము అంటున్నాడు. మనం ఎక్కడ వెళ్తున్నాయి ఉపనిషత్తులు? బాబు, నువ్వు ఆత్మవి, తండ్రి పరమాత్మ, విశ్వాత్మలందరికీ తండ్రి, వారే పతిత పావనుడు, వారే దివ్య గుణాల సాగరుడు, వారే పరమ సత్యము, వారే సర్వశక్తివంతుడు, వారు ఆది మధ్యాంతాల జ్ఞాన సాగరుడు అని చెప్తున్నాం కదా. వారిని కనెక్ట్ అవ్వడమే ఉపనిషత్తుల లక్ష్యం కూడా అదే అంటున్నాడు. ఉపనిషత్తు చెప్పే అసలు సత్యం ఏంటంటే పరమాత్మ జాగ్రత్తగా వినండి, పరమాత్మ ప్రకృతి కాదు, దేవీ దేవతలు కాదు, దేవత కూడా కాదు, అవతారము కాదు, శరీరధారి కాదు. ఏంటండి? పరమాత్మ ప్రకృతి కాదు, దేవత కాదు, అవతారము కాదు, శరీరధారి కాదు. అన్నింటికీ అతీత పరబ్రహ్మ తత్వము, పరమాత్మ స్వరూపము, పరబ్రహ్మ తత్వము. అర్థమైందండి? ఇప్పుడు ఒక్కసారి ఒక ఉదాహరణ ఇస్తున్నాడు ఇక్కడ చక్కగా మీకు అర్థమయ్యేలాగా. నా ఉద్దేశం ఏంటంటే ఇందులో ఉన్న తత్వాన్ని మీ దృష్టికి తీసుకుని రావాలి. నిర్ణయం మీది, మీరు ఎలాగైనా అర్థం చేసుకోండి, పర్వాలేదు. కానీ ఉన్న సత్యాన్ని ఎవరు ఖండించలేరు. సత్యము పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒక్కసారి గమనించండి, ఒక గొప్ప ఉదాహరణ అంట. ఒక వ్యక్తి బల్బు ఉంది సార్, ఎలక్ట్రిక్ బల్బు, కరెంటు బల్బుని దేవుడిగా పూజిస్తాడు అనుకోండి. ఒక ఉదాహరణ అనమాట మీకు అర్థమయ్యేలాగా. దాన్ని ఏమన్నాడు ఇక్కడ? బల్బ్ అంటే కనబడుతుంది కాబట్టి ఒక దేహదారిగా అనుకున్నట్లయితే దాన్ని సంభూతి ఉపాసన, సంభూతి పూజ అనుకోండి. రెండవది విద్యుత్ శక్తిని దేవుడు అనుకుంటాడు, రెండవ కేటగిరీ. ఇది అసంభూతి ఉపాసన. విద్యుత్ శక్తి లేకుండా బల్బు వెలగదు కదా. సో ఆ శక్తి ఏదైతే ఉందో అది కనబడదో దాన్ని అసంభూతి భగవంతుడు అంటే అసంభూతి ఉపాసన అంటున్నాడు. మూడవది విద్యుత్ ప్రవహించే పవర్ స్టేషన్. ఎక్కడి నుంచి వస్తుంది? పెద్ద సబ్ స్టేషన్, పెద్ద స్టేషన్ పెడతాడు, అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది అనమాట కరెంటు మన ఇంటికి ట్రాన్స్ఫార్మర్ ద్వారా. అక్కడి నుంచి మన బల్బులు వెలుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఏది
ఇక్కడ ఆ విద్యుత్ స్టేషన్ ఏదైతే ఉందో, పవర్ స్టేషన్ ఉందో, అది పరమాత్మ. ఈ విధంగా ఎగ్జాంపుల్ ఇచ్చారు చక్కగా అర్థమయ్యేలాగా. అని గుర్తించేవాడు జ్ఞాని. ఈ మూడు ఈ విధంగా ప్రకృతి ఉపాసన, లేకపోతే దేవతా ఉపాసన, లేకపోతే భగవంతుడి గురించి చెప్తున్నాడు. విద్యుత్ ప్రవహించే పవర్ స్టేషన్ పరమాత్మ అని గుర్తించేవాడు జ్ఞాని. ఉపనిషత్తు మూడో దానికే తీసుకెళ్తుంది. మూడో దానికంటే పరమాత్మని పొందడానికే మీకు మార్గాన్ని సుగమం చేస్తుందండి. అంతే అర్థమైందండి. అంతేగాని మీరు ఏ విధంగా చేస్తున్నారు అదే పర్ఫెక్ట్, అవి విషయ వికారాలు చేసుకోండి, ఎటువంటి బాధ లేదు, సంస్కారాలు పరివర్తన చేయక్కర్లేదు, అసలు భగవంతుని పట్టించుకోక్కర్లేదు, రోజుకు 2-3 నిమిషాలు మీరు పూజా గదిలో వెళ్ళి చెంపదెబ్బలు వేసుకుంటే సరిపోతుంది, వారానికి ఒకసారి గుడికి వెళ్తే సరిపోతుంది, లేకపోతే సంవత్సరానికి ఒకసారి తీర్థయాత్రలు పెట్టుకుని వెళ్తే సరిపోతుంది. లేదండి, ఇది ఉపనిషత్తులు కూడా ఖండిస్తున్నాయి. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ప్రపంచంలో మనకి ఇప్పుడు 3 వర్గాలు ఉన్నాయండి. ప్రపంచంలో మనకి ఎన్ని వర్గాలు ఉన్నాయండి? 3 వర్గాలు ఉన్నాయి. 3 వర్గాలు. ఒకటి ప్రకృతి ఆధారితులు, అంటే అసంభూతి. రెండవది దేవతా అవతార భక్తులు, మానవ గురువులు అనేటువంటి వాళ్ళని పూజించే వాళ్ళు భక్తులు. 2 సంభూతి. మూడవది పరంపిత పరమాత్మ జ్ఞానము పొందినవారు. ఇది ఉపనిషత్తు యొక్క లక్ష్యము అన్నాడు. అదే 3 రకాల వర్గాలు ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు దేవతా భక్తి కూడా పూర్తి కాదు అంటున్నాడు. దేవతా భక్తి ఎందుకు సంపూర్ణం కాదు అని ప్రశ్న వేసుకొని మళ్ళీ దానికి సమాధానం చెప్తున్నాడు. ఏమిటండి? దేవతలు దేహదారులు. దేవతలు దేహదారులు. సృష్టిలో పుట్టిన ఆత్మలు పరమాత్మ. ఆత్మ కూడా అజన్మ అన్నాడు చూసారా? పరమాత్మ కూడా అజన్మ. యో మామజమనాదించ. అర్థమైందా? అజం అంటే 10వ అధ్యాయం 3వ శ్లోకంలో భగవంతుడు అజన్మ, ఆత్మ కూడా అజన్మ. అర్థమైందండి. నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. 2వ అధ్యాయం 20వ శ్లోకం. సో ఆత్మ అజన్మ, శరీరము కూడా అజన్మ. అర్థమైందండి. ఈ మంత్రం యొక్క సారం ఏం చెప్తుంది మనకి? ప్రకృతిలో ఆగిపోవద్దు, రూపాలలో ఆగిపోవద్దు, సృష్టిని దాటి సృష్టికర్తను తెలుసుకో. అర్థమైందండి. సో దీనికి గీతలో మద్దతు కింద చాలా శ్లోకాలు ఉన్నాయి. మీకు ఒక్క శ్లోకం చెప్పి ముగిస్తాను సమయాన్ని దృష్టిలో పెట్టుకుని. ఇప్పుడు 4వ అధ్యాయంలోని 6వ శ్లోకం. ఎందుకంటే నాకు అన్ని శ్లోకాలు నాకు అన్ని తెలుసు, ఏ శ్లోకం ఎక్కడ అవుతుందో అన్ని తెలుసు. నాకు 574 శ్లోకాలు నా గ్రిప్లో ఉన్నాయి. అప్పుడు మనకేమవుతుంది? అన్ని శ్లోకాలు నేనన్నీ కూడా వరుసగా రాసుకున్నాను. అర్థమైందండి. అప్పుడు మీకు ఎన్ని శ్లోకాలు మీకు చెప్తే మీకు ఏమవుతుంది? భగవద్గీత ఉపనిషత్తులు ఒకటేరా అని చెప్పి మీకు స్పష్టమవుతుంది. దాంతో ఏమవుతారు? మీరు ఇంకా ఏ జోలికి వెళ్ళరు. 7వ అధ్యాయం 2వ శ్లోకంలో ఏం చెప్పాడు? ఇంకా నేను సంపూర్ణంగా చెప్తున్నాను, నన్ను ఈ విధంగా నేను చెప్పిన విజ్ఞానం అర్థం చేసుకుంటే ఇంకా దేనికి అవసరం లేదు, ఇంకెటువంటి జ్ఞానంతో పని లేదన్నాడు 7వ అధ్యాయం 2వ శ్లోకంలో. ఈ ఒక్క శ్లోకం చెప్తాను మచ్చు కింద. 4వ అధ్యాయంలోని 6వ శ్లోకం. అజోపి సన్ అవ్యయ ఆత్మ భూతానాం ఈశ్వరో అపి సన్ ప్రకృతిం స్వాం అధిష్టాయ సంభవామి ఆత్మమాయయ అంటాడు. అంటే ఏంటి? నేను అజన్మని అంటాడు. పరమాత్మ అజన్ముడు, తన స్వీయ ప్రకృతిని అధీనములో ఉంచుకొని అవతరిస్తాడు అని చెబుతుంది. ప్రకృతి సంభూతి అసంభూతి అనమాట. పై అధిపతి, ప్రకృతిపై అధిపతి, దేవతలకు కూడా అధిపతి. దేవీ దేవతలు ఎక్కడి నుంచి వచ్చారు? 33 కోట్ల మంది. మనం ఉన్నట్టు 850 కోట్ల మనుషులే భగవంతుడి యొక్క జ్ఞానం ఆధారంగా, రాజయోగం ఆధారముగా సంస్కారాన్ని పరివర్తన చేసుకుని వాళ్ళు ఆ విధంగా దేవీ దేవతలుగా అయ్యారు. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రకృతి కానీ దేవీ దేవతలు కానీ వీటికి అధిపతి పరమాత్మని అని ప్రకృతి ఆరాధనలో ఆగిపోకుండా సృష్టికర్తను తెలుసుకోవాలని సూచిస్తుంది అన్నాడు. ఇక్కడితో నేను ముగిస్తాను. తదుపరి ఇదే ఉపనిషత్తుని మరొక ఎపిసోడ్లో నేను కంటిన్యూ చేస్తానండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం.